లైక్ షేర్ చేయండి. నేను ఎప్పుడు కనిపిస్తున్నాను లైక్ ఈ టైమింగ్ కాడే రావు కదా అది రాదు తీరు ఆపలేదు ఈ కేక్ ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ కేక్ నేను కస్టమైజ్ చేపియలేదు, గిఫ్ట్గా ఒకరు పంపించారు నాకు. అది ఎవరు అంటే తన పేరు యాస్మిన్. తనకు ఒక పేజ్ కూడా ఉంది, ఇన్స్టా పేజ్ డ్రీమీ డిలైట్స్ అని. అన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసిస్తుంది. కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ, చాక్లెట్స్ కానీ, డెజర్ట్స్ కానీ. ఇది క్యారమెల్ కేక్. అక్క నీకు డిజైన్ ఏది పంపాను, ఇది నీకు సర్ప్రైజ్ అని చెప్పింది. చూస్తే నా డ్రెస్ మ్యాచింగ్ అయిపోయింది. మ్యాచింగ్ మ్యాచింగ్ అతను ఎక్కడున్నా మీరందరూ కూర్చోవాలి. ఇక్కడ మేము ఒక సీన్ రిక్రియేట్ చేద్దాం అనుకున్నాం. సౌందర్య గారిది, వెంకటేష్ గారిది. ఆ మూవీ నేమ్ నాకు గుర్తు రావట్లే, మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి. సౌందర్య గారు ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది కదా, ఎవరికి కనిపించకుండా నాకు హెల్ప్ చేస్తూ నాకు ముందు నడిపించింది తనే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, అట్లా నేను కూడా చేద్దాం అనుకున్నాం ఆయనతోనే. అంటే ఇది మా ఫ్యామిలీ వాళ్ళ సజెషన్ అనమాట. తను ఎక్కడో వెనకాల ఉంటాడు, ఎప్పుడు నా పక్కనకి రాడు, పార్టీస్ లో అయినా ఏ విషయంలో అయినా సరే. అందుకే అది రీక్రియేట్ చేస్తే సెట్ అవుతుంది. ఇక్కడ చిట్తల్లి కోసం సేమ్ నాలాంటిదే ఒక అవుట్ఫిట్ తీసుకున్నాం. కానీ తనకి ఫీవర్ రావడం వల్ల ఎంత చిరాకు పడుతుందంటే ఎవరిని టచ్ చేయనియట్లే, ఎవరితో మాట్లాడట్లే. తగ్గుతుంది వస్తుంది. ఇంకా సిరప్స్ తాపియడం వల్ల కొంచెం మత్తుగుంది అంతే. ఇంకా చిట్తల్లికి లాస్ట్ లో ఎట్లా హ్యాపీ చేసినామో చూడండి. అరే నువ్వు షార్ట్ ఇలా తీసినాలే. ఓకే అయిపోయింది. అరే కార్లకే ఏం మరి అదేంటి కొట్టి ఈరోజు డైట్ అక్క, ఇది క్యారమెల్ కేక్ అక్క, కస్టమైజ్డ్ హోమ్ మేడ్. దగ్గర అక్క అన్నేది పండుగ
మిషన్ అంట. ఓయమ్మా ఇంత పెద్ద గిఫ్ట్ పాప కోసం. ఎవరి బర్త్డే? నీ బర్త్డే ఎవరి కోసం గిఫ్ట్ కుట్టి పాప కోసం. నువ్వు అంటే పాపనే కదా. నువ్వు చిన్న పాపే కాదు కదా, ఆమెకి ఎవరు తెలియదు గిఫ్ట్ నీకు తెచ్చిన. కమ్మి కాయలు మా ఇంట్లో చూసిన వారాకి నేను తినిపిస్తే తినలేదు. చిన్నపిల్లి అంటే నీకు ఇష్టమా? నేను ఇష్టం లేదా? ఏమైనా వీడియో తీసినాగా కొంచెం వీళ్ళు ఎందుకు ఆగదో అర్థం కాదు. తినని చెప్పి నువ్వే తినొస్తున్నావు. అట్లా తినిపించేసి అంటే పిచ్చి. కొంచెం పెద్ద పీస్ తీసుకో. పండు దగ్గర ఏమో ఫోన్ కొంచెం ఆగాలి, ఎందుకంటే పండు ఫ్యాన్స్ అందరు చూస్తారు కదా. మిథున్ గారి ఫ్యాన్స్ కూడా చూస్తారు. నువ్వే కట్ చేసినావు కాదు, ఆ 3 కేకుల్లో వెరీ బ్యాడ్. ఏం కాదు, తర్వాత వీడియో చూడు. ప్రేమ చూపించే ఉండదు. ఎంతైనా సరే గోల్డ్ రింగ్ ఉందో, డైమండ్ రింగ్ ఉందో, ఏముందో నాది ఇప్పుడే ఓపెన్ చేసి 1 వీక్ లో 10K ఫాలోవర్స్. ఫోటోది వీడియోది నాన్న ఫోటోది కదా. ఈరోజు గిఫ్ట్ ఇచ్చా అన్న. పుట్టినరోజు పాప. హ్యాపీ బర్త్డే. ఓపెన్ ఇప్పుడే చేయాలంట. ఓపెన్ చేయాలి ఇప్పుడే. తీస్తున్నా అంట అక్క. చూసారా ఇప్పుడే మేముందేరా, మేముందే చేస్తా, మేముందే. అది ఇదంతా అయిపోయినాక సోనీ
కోపంగా. ఇంకొకటి ఇంకో పెద్ద గిఫ్ట్. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంట. అది ఇప్పుడు ఓపెన్ కాదట. సరే ఇది కూడా పాప బ్రాండ్ కొట్టు ఇది కూడా ఇట్లా ఫోటో వీడియోలో ఇది కాదు ఇది కాదు పండు వాళ్ళ చిన్న గిఫ్ట్ ఏమో చిన్న పాప గిఫ్ట్ ఏమో క్యూట్ ఉందా ఆమె ఎప్పుడు అంతే సిస్టర్స్ అంతే అట్లే ఉంటారు. పెద్దామె చిన్నామె లాగా అనిపిస్తుంది, చిన్నామె పెద్ద నేను వినిపిస్తాను. వద్దంట అని భయపడుతుందంట. ఇగో నీకు రోజ్ ఫ్లవర్ ఇస్తా చూడు, ఇగో రోజ్ ఫ్లవర్ ఇస్తా చూడు, ఇగో ఇగో ఇప్పుడు వస్తుందేమో నిద్ర వస్తుందేమో. నిజంగా బ్లడ్ రిలేషన్ అంటే ఎక్కడ పోతుంది? అనుకోకుండా ముగ్గురం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. ఎవరి మీదైనా ప్రేమ ఎక్కుంటే మ్యాచింగ్ వేసుకుంటామంట అనుకోకుండా. ఇక్కడైతే నాకు ఒక చిన్న పాపని చేసేసారు వీళ్ళందరి ముందు ఇట్లా కేక్ కట్ చేస్తుంటే, చిన్నప్పుడు మా మమ్మీ మా తమ్ముడికి మా చెల్లె బర్త్డే చెయ్యదు, నా బర్త్డేనే చేస్తారు మా మమ్మీ మా డాడీ. అందరికీ పిలుస్తారు, ఫ్రెండ్స్ అందరికీ ఇట్లే కేక్ కట్ చేపిస్తారు ఎవ్రీ ఇయర్ ఇంతే. మళ్ళీ నాకు చిన్నప్పుడు గుర్తొచ్చేసింది అంతా. పెద్ద గిఫ్ట్ గణేశుడా. విజయ పక్కన పడి నచ్చిందా విజయ్ విజయ్ విజయ పక్కన పడి నచ్చిందా ఎందుకంటే ఆమె గిఫ్ట్ ఫోటో